హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా ఈవీఎస్ మెథడాలజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విజ్ఞాన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాలను సమైక్యంగా పరిసరాల విజ్ఞానంగా చదవాలని సూచించిన వారు. ఆప్షన్ 1 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, ఆప్షన్ 2 ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ 3 కొఠారి కమిషన్ 1964-66, ఆప్షన్ 4 1986 జాతీయ విద్యా విధానం. విజ్ఞాన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాలను సమైక్యంగా పరిసరాల విజ్ఞానంగా చదవాలని సూచించిన వారు. ఆప్షన్ 1 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి సూర్యగ్రహణం ఏర్పడకు గల కారణాల గురించి వ్యాఖ్యానిస్తే అది ఈ క్రింది లక్ష్యంకు సంబంధించినది. ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 వైఖరి, ఆప్షన్ 3 అవగాహన, ఆప్షన్ 4 వినియోగం. విద్యార్థి సూర్యగ్రహణం ఏర్పడకు గల కారణాలను గుర్తించి వ్యాఖ్యానిస్తే అది ఆప్షన్ 4 వినియోగానికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, 5వ తరగతిలోని ఈ పరిసరాల విజ్ఞాన శాస్త్ర పాఠం విజ్ఞాన శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి సంబంధం కలిగి ఉన్నదనడానికి మంచి ఉదాహరణ. ఆప్షన్ 1 మన రాజ్యాంగం, ఆప్షన్ 2 అడవులు గిరిజనులు, ఆప్షన్ 3 బాలల హక్కులు, ఆప్షన్ 4 శక్తి. 5వ తరగతిలోని ఈ పరిసరాల విజ్ఞాన శాస్త్రం పాఠం విజ్ఞాన శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి సంబంధం కలిగి ఉన్నదనడానికి మంచి ఉదాహరణ ఆప్షన్ 2 అడవులు గిరిజనులు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థిని పరిశోధక స్థానంలో ఉంచగల పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం. ఆప్షన్ 1 సమాజ కేంద్రీకృత సూత్రం, ఆప్షన్ 2 దూరదృష్టి సూత్రం, ఆప్షన్ 3 సృజనాత్మక సూత్రం, ఆప్షన్ 4 సనాతన సూత్రం. విద్యార్థిని పరిశోధకుని స్థానంలో ఉంచగల పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం ఆప్షన్ 3 సృజనాత్మక సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఋతువుల మార్పును వివరించగలిగే ఉత్తమ చలనచిత్ర రకం. ఆప్షన్ 1 పునరుచ్చరణ చిత్రాలు, ఆప్షన్ 2 పాఠశాల తయారు చేసిన చిత్రాలు, ఆప్షన్ 3 పద్ధతి చలనచిత్రాలు, ఆప్షన్ 4 పారిశ్రామిక చలనచిత్రాలు. ఋతువుల మార్పును వివరించగలిగే ఉత్తమ చలనచిత్ర రకం ఆప్షన్ 3 పద్ధతి చలనచిత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ముఖ్య ప్రయోజనం. ఆప్షన్ 1 పరీక్షల పట్ల ఆందోళన పోటీతత్వాన్ని అధిగమించడం, ఆప్షన్ 2 పరీక్షల విభాగ పనితీరును మొత్తంగా అభివృద్ధిపరచడం, ఆప్షన్ 3 బోధన అభ్యసన స్థాయిని మెరుగుపరచడం, ఆప్షన్ 4 పరీక్షల ప్రమాణాన్ని పెంచడం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ముఖ్య ప్రయోజనం ఆప్షన్ 1 పరీక్షల పట్ల ఆందోళన పోటీతత్వాన్ని అధిగమించడం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.